అరుణాచలం దగ్గర మోక్ష మార్గం ఉంటుంది కదా! ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారని చెప్పేసి మేమైతే ఫస్ట్ వెళ్ళిపోయాము. తర్వాత ఎందుకా ఇంతమంది ఉన్నారని చెప్పేసి దగ్గరికి వచ్చి చూస్తే మోక్ష మార్గం. అమ్మో! ఇంత ఇంత దూరం వచ్చాక మోక్ష మార్గంలో దొరకపోతే ఎలా అని చెప్పేసి ఎలాగో ఒకలాగా 2 గంటలు లైన్‌లో నించొని మోక్ష మార్గంలో అయితే దూరేశాము. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నాకు ఫుల్‌గా చెమటలు, వణుకు వచ్చేసింది. జుట్టు అయితే ఇలా నించుంది. చేతులకి, కాళ్ళకి ఇలా జుట్టు ఉంటుంది కదా! ఆ జుట్టు అయితే ఇలా నించుంది. నాకైతే చాలా భయం వేసింది. అక్కడ ఉన్నవాళ్ళు అంటున్నారు, "అమ్మ నీకు మోక్షం జరిగిందమ్మా. మోక్ష మార్గంలో దొరావు కదా! మోక్షం జరిగింది" అంటున్నారు. ఈ మోక్షమేమో కానీ లైన్‌లో నించేసరికి నాకు తల ప్రాణం తోక్కొచ్చిందిరా నాయనా అనుకోని ఇంకా శివయ్య అనుకోని మనసులో ఇంకా సైలెంట్‌గా ఉండిపోయాను. ఇది ఏంటి అంటే ఇది అరుణాచలంలో కాదు, ఇది కోటిలింగాల టెంపుల్ అన్నమాట. ఇది పార్ట్ 2. ఆ మోక్ష మార్గం గురించి ఆ వీడియోలో చెప్పలేదు కదా! అందుకని ఈ వీడియోలో చెప్తున్నాను. ఇక్కడ ఇక్కడ ఈ కోటిలింగాల దగ్గర ఏం జరిగిందంటే సాయంత్రం 4కి వచ్చాము. ఈ కోటిలింగాల టెంపుల్కి వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే 5కి గుడి మూసేస్తారంట. అందుకని చెప్పేసి పరిగెత్తి గుడి లోపలికైతే వచ్చేసాము. సింహద్వారం గుండా వచ్చాము, కానీ వెనక ద్వారం గుండా మేమైతే బయటికి వెళ్ళామన్నమాట. సింహద్వారం మూసేశారను. ఇంకా ఏంటంటే ఎటు చూసినా కోటిలింగాలే కనిపిస్తాయి. కోటిలింగాల దగ్గర ఏం మొక్కుకున్నానో తెలుసా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయి కదా! ఇక్కడ సినిమా కూడా తీశారంట. శ్రీ మల్లికార్జున స్వామి సినిమా తీశారంట. నేను చూశాను ఆ సినిమా, కానీ హీరో పేరు నాకు తెలియదు, మర్చిపోయాను. ఈ చెట్టు ఏంటి అంటే ఈ చెట్టుది పిల్లలు పుట్టిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు ఇక్కడ ఇలా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉయ్యాల కడితే పిల్లలు పుడతారంట. ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళు పసుపు తాడు కడితే పెళ్ళి అవుతుందంట. చూడండి ఆ చెట్టు ఫ్లవర్ చూసారా, భలే ఉంది కదా! ఏం చెట్టో అది నాకు తెలియదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వాములు అయితే ఉంటారు ఇక్కడ. ఇంకా అసలైన టెంపుల్ అయితే వీడియో తీయనీయలేదు. అక్కడ వీడియో తీసేటప్పుడు ఏం జరిగిందంటే నా ఫోన్ తీసేసుకున్నారు వాళ్ళు. అందరూ తీస్తున్నారు వీడియోస్, వాళ్ళెవ్వరు ఫోన్స్ కనిపించలేదు, నా ఫోనే కనిపించింది వాళ్ళకి. ఏం చేస్తాం, శివయ్య అనుకోవటం తప్పితే కోప్పడలేం కదా! సరేలే అని చెప్పేసి బయట అయితే వీడియో తీయనిస్తున్నారు, టెంపుల్ లోపలైతే వీడియో తీయనీయలేదు ఫ్రెండ్స్. చూడండి ఇన్ని శివలింగాలు తయారు చేశాడు. అతని పేరు నాకు గుర్తు రావటం లేదు. ఎన్ని రోజులు కష్టపడితే ఇన్ని కోటి శివలింగాలు చేస్తాడో. ఆ దేవుడి పైన ఎంత భక్తి ఉంటే కోటి లింగాలు చేశారో ఆయన. ఈ లలితాదేవి అమ్మవారు విగ్రహాలు ఇక్కడ అందరు స్వాములు ఉన్నారు ఇక్కడ ఈ కోటిలింగాల దగ్గర. ఇదిగోండి ఎంత బాగుందో కదా! మీరు ఇంత దూరం రాలేకపోయినా మీరు నా ఫోన్లో చూస్తున్నారు కోటిలింగాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నా ఫోన్లో చూస్తూ అదే అండి, మీరు ఏం చెప్తున్నానంటే కోటిలింగాల టెంపుల్ చూడలేకపోయినా మీరు నా వీడియోలో చూస్తున్నారు కదా, మీకు కూడా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. బసవేశ బసవరాజ ఎంత అందంగా ఉందో కదా! ఎంత బాగుందో టెంపుల్ అంటే మాటల్లో చెప్పలేను. చాలా బాగుంది టెంపుల్. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది టెంపుల్. ఎటు చూసినా కోటిలింగాల దర్శనమిస్తాయి, చాలా బాగుంటుంది. వీలైతే మీరు కూడా వచ్చి దర్శించుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. నాకేంటంటే ఇక్కడే ఉండిపోవాలనిపించింది, అంత బాగుంది టెంపుల్. కానీ ఒక 2 గంటలే ఉన్నాము. ఇవి ఇక్కడ ఏంటంటే అమ్మవారు అవతారాలు అన్నమాట. మేము ఇంకా బయటికి వచ్చేస్తున్నాము. గుడి లోపల నుంచి వచ్చేటప్పుడు దారిలో ఇలా అమ్మవారి అవతారాలు కనిపిస్తాయి.
ఇగోండి శనీశ్వర స్వామి. ఇంకా వీడియో నచ్చితే చిన్న లైక్